హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్తో మనము బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇదైతే నేను ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేసుకో 2-3 ఇయర్స్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా ప్రిపేర్ చేశాను. సో వేరేది ఏదన్నా ప్రిపేర్ చేద్దామని కొన్ని స్టిక్స్ తీసేసిన తర్వాత అది హౌస్ లాగా కనిపించింది. సో దీంతోనే హౌస్ని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. కార్డ్బోర్డ్ తీసేసుకొని దాని మీద ఈ హౌస్ లాగా ఉంది కదా, దాన్ని స్టిక్ చేస్తున్నాను. నేను సపరేట్గా చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ అది ఉంది కదా. సో దాన్నే ఇట్లా కార్డ్బోర్డ్ మీదకి అయితే పెట్టేశాను. 4 సైడ్స్న కొంచెం ఘాటులాగా పెట్టేసి గ్లూ గమ్ అప్లై చేసి ఆల్రెడీ ఉన్నదాన్ని ఇట్లా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో లేదు అంటే ఈ షేప్లో మనం ఐస్ క్రీమ్ స్టిక్స్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా నేనైతే గ్లూ గమ్ అప్లై చేస్తున్నానండి. ఈ గ్లూ గమ్ అయితే వెంటనే స్టిక్ అయిపోతుంది. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో వెంటనే స్టిక్ అయిపోతుంది. ఒక సైడ్ ఆల్రెడీ స్టిక్స్ పెట్టే ఉన్నాయి కాబట్టి ఇంకో సైడ్ అయితే నేను ఇట్లా అంటించేస్తున్నాను. ఈ స్టిక్స్ ఈ గీతలకు కూడా ఒక స్టోరీ ఉందండి. ఈ పిచ్చి పిచ్చి గీతలన్నీ మా బాబాయ్ గీస్తాడు. వాడికి ఏమైనా ఇష్టమైనవి ఇవ్వనప్పుడు, వాడికి నచ్చింది చేయనప్పుడు నా మీద ఉండే కోపం అంతా నా క్రాఫ్ట్స్ మీద చూపిస్తాడు. ఇట్లా నేను చేసిన డెకరేటివ్ ఐటమ్స్ మీద గీసేయడము, ఏమైనా పేపర్ క్రాఫ్ట్స్ చేస్తే వాటిని చించేయడము, ఇలా చేస్తూ ఉంటానమాట. ఇదంతా వాడి పని. ఈ స్టిక్స్ మీద అంతా పెన్సిల్తో గీసేసాడు కదా. సో ఇలా అయితే నేనైతే హౌస్ అయితే ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో హౌస్ అనేది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మిడిల్లో అయితే ఉయ్యాలలాగా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. సో ఇట్లా ఉయ్యాలలాగా ప్రిపేర్ చేయడానికి అయితే కార్డ్బోర్డ్ అయితే యూస్ చేశాను. కార్డ్బోర్డ్ని తీసుకొని ఇట్లా చిన్న చిన్న రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. అప్పుడైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి రెండింటిని కలిపి ఇలా స్టిక్ అయితే చేసేసానండి. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ఇట్లా చేసేసిన తర్వాత మనం ఉయ్యాలుగా కట్టడానికైతే దారాలు కావాలి కదా, దారాలను కట్టడానికైతే ఇట్లా కార్డ్బోర్డ్కి 4 సైడ్స్న చిన్న చిన్న హోల్స్ అయితే పెడుతున్నాను. ఈక్వల్గా పెట్టేసుకోండి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కుంటే మళ్ళీ థ్రెడ్స్ అనేవి అటు ఇటు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈక్వల్ షేప్లో అయితే ఆ హోల్స్ని అయితే ఫిట్ చేసుకోండి. ఇంకా అట్లా మనం పెట్టేసుకున్న తర్వాత దాంట్లో అయితే నేను ఆల్రెడీ 4 థ్రెడ్స్ని అయితే ఈక్వల్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనము ఆ హోల్స్లో పెట్టేసి బ్యాక్ సైడ్కి ముడేసేయడమే. ఇట్లా 4 సైడ్న చేసుకున్నాం అనుకోండి, మనకి ఉయ్యాలు కూడా రెడీ అయిపోతుంది. ఇలా మనం సింపుల్గా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం టైము, కొంచెం ఐడియా మనం చూసేసుకొని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లో కాస్ట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ని అయితే మనము ఆ థ్రెడ్స్ని అయితే కట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేసిందండి. దీన్ని అయితే మనం హౌస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి అటాచ్ చేసేయడమే. దాన్ని ఇట్లా లోపలికైతే అటాచ్ చేయాలండి. నేను మిడిల్లో స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ని యూస్ చేసి ఆ మిడిల్ స్టిక్ని వదిలేసి అటు సైడ్ 3 స్టిక్స్, ఇటు సైడ్ 3 స్టిక్స్ వదిలేసేసి ఆ 4గిటిని అయితే అంటించేస్తున్నాను. ఫస్ట్ అయితే చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకున్నాను గుర్తుకి. అవి కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడు ఉయ్యాలనేది నీట్గా కనిపిస్తుంది. లేకపోతే ఒక థ్రెడ్ ముందుకి ఒక థ్రెడ్ వెనక్కి అలా వస్తుంది కదా. సో నేను మిడిల్లో స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్కి అటు సైడ్ 3 స్టిక్స్ని వదిలిపెట్టి ఇటు సైడ్ 3 స్టిక్స్ని వదిలిపెట్టేసి అంటించేసాను అనమాట. ఇట్లా థ్రెడ్స్ని గ్లూ గమ్మ యూస్ చేశానండి, తొందరగా అంటుకుంటుంది. సో ఇట్లా స్టిక్స్కి అయితే థ్రెడ్ని అంటించేసి దానికి కొంచెం ప్లాస్టర్ కూడా పెట్టేశాను. సో మనకి ఉయ్యాలైతే రెడీ అయిపోయింది. ఇవైతే లీవ్స్ లాగా నేను ప్రిపేర్ చేశానండి. వీటిని కూడా నేను గ్లూ గమ్తో యూస్ చేశాను. ఇవి ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది దీనికంటే ముందు వీడియోలో నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను, వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ లీవ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నేను అలా ప్రిపేర్ చేసి ఒక పాట్లో అయితే పెట్టేసి వాల్కి అయితే స్టిక్ చేశాను. చూడటానికి అయితే చాలా నీట్గా అనిపించింది. అలాగే కొన్ని ప్రిపేర్ చేసేసి ఈ హౌస్ కోసం అయితే నేను పెట్టేశానండి. హౌస్కి ఉయ్యాల ఉంటుంది కదా, ఆ ఉయ్యాలకి బ్యాక్ సైడ్ని అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే పైన అంటించేసాను. పైన అంటించేస్తే అంత అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ కింద సైడ్కి అయితే అంటించేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని లీవ్ షేప్స్ని అయితే మనం అంటించేసుకోవచ్చు.
వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. సో ఇలా మనము ఈ లీవ్స్ని అయితే బ్యాక్ సైడ్కి, ఉయ్యాలకి బ్యాక్ సైడ్కి అయితే అంటించేస్తున్నాము. ఇలా మనం ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని లీవ్స్ని అటాచ్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఇలా మనము హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారా? కామెంట్ చేయండి. నేను చేసిన ఈ హౌస్ కూడా ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఒకసారి నా ఛానల్ కూడా విజిట్ చేయండి. ఇవే కాదండి, నేను జ్యువెలరీ మేకింగ్, థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఫైనల్గా అయితే ఇట్లా మనకి ఉయ్యాల అండ్ వెనక బ్యాక్ సైడ్ లీవ్స్, హౌస్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి మనం డెకరేషన్ చేసుకోవడమే. పైన అయితే నేను ఒకటైతే ఆలోచన చేశానండి. ఇట్లా ధర్మాకోల్ ఉంటుంది కదా, నేను వస్తుందో రాదో అనుకున్నాను, కానీ బాల్స్ అన్ని భలే సపరేట్గా వచ్చేసినాయండి. నేను మిక్సీలో వేసాను ఈ ధర్మాకోల్ని, ఒక్కొక్క బాల్ భలే సపరేట్గా వచ్చేసినాయి. సో ఆ బాల్స్ అన్నిటిని కొంచెం పెవికాలను కలరింగ్ వేసేసి నేను కలర్తో అయితే చేశాను. ఆ బాల్స్ అన్నిటిని వైట్ అనేవి మనకి ఇష్టమైన కలర్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కలరింగ్. సో నేను ఇట్లా స్కై బ్లూ కలర్ వేసేసి పైన స్టిక్స్ అన్నిటికీ ఇట్లా ధర్మాకోల్ అయితే అటాచ్ చేశాను. లుక్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఫస్ట్ అయితే అనిపించింది వస్తుందా రాదా అని, కానీ ప్రిపేర్ చేసిన తర్వాత భలే ఉన్నాయండి. ఆ ధర్మాకోల్ అనేది చిన్న చిన్న బాల్స్ భలే సపరేట్గా విడిపోయినాయి. వాటన్నిటికి మనం కలర్, మనకు నచ్చిన కలర్ మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే. ఇలా పైన పార్ట్ అంతా నేను ప్రిపేర్ చేశానండి. చూడండి లుక్ అనేది చూడటానికి ఎంత బాగా అనిపిస్తుంది. నాకైతే భలే క్యూట్గా అనిపించిందండి. సో ఇలా ఫైనల్గా మనము ఈ పైన అయితే ఈ పార్ట్ వేసాను. ఇంక లోపల డెకరేషన్ కూడా మన ఇష్టం అండి. మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను హౌస్ని అయితే ప్రిపేర్ చేశాను. ఆ ఉయ్యాల్లో అయితే మనకు నచ్చిన డాల్స్ కానీ, లేకపోతే ఏదన్నా వెయిట్లెస్ బొమ్మలు కానీ, లేకపోతే ఏదన్నా దేవుడి విగ్రహము వెయిట్లెస్ ఉంటే అవి కూడా పెట్టేసుకోవచ్చు. చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్ లుక్ అయితే ఇదే. ఆ ఉయ్యాల్లో అయితే మనకి ఏది కావాలంటే అది మనం పెట్టేసుకోవచ్చు. నేను ఇలా మా ఇంట్లో ఉన్న బొమ్మని అయితే పెట్టేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఫైనల్గా లుక్ అయితే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.